ఏంటి మా ఆయన ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారా? మా ఆయన అయితే పొలానికి వెళ్తున్నారు. పొలానికి వెళ్ళే దారిలో మధ్యలో నల్లేరు కాళ్ళు అయితే కనిపించాయంట. ఇంకా అవన్నీ లేత కాళ్ళని ఈడ్చుకొని వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవైతే తుప్పల్లో ఉన్నట్టుంటాయి. కాకపోతే ఇవి లేతగా ఉన్నవన్నీ తెంపుకోవాలి, ముద్దారవి కాకుండా. దీన్నైతే పచ్చడి చేసుకుంటున్నాం ఇప్పుడు మేమైతే. ఆ పచ్చడి కోసం అయితే దీన్ని వలుచుకోవాలి. ఫస్ట్ చేతులకి ఆయిల్ రాసుకొని తర్వాత దీన్ని ఇలా తీస్తే నారలా వస్తుంది అనమాట. ఆ నార తీసేసి ఇంకా లేత కాడలన్నీ పచ్చడికైతే తయారు చేసుకున్నాం. ఇది అలా చేసుకున్న తర్వాత దీన్ని అయితే వాష్ చేసుకొని నల్లేరు కాడలను అయితే తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ అయితే నల్లేరు, కొద్దిగా ఆయిల్, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఇంకా పోపు దినుసులు, కొద్దిగా మెంతులు, కరివేపాకు. ఇన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా అయితే పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా చింతపండు, ఇంకా సాల్ట్. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. అప్పుడు దాంట్లో కొద్దిగా మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ 4 బాగా ఫ్రై అవ్వాలి. ఈ నల్లేరు కాడల వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే ఎవరికైతే జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయో వాళ్ళకు కూడా బాగా రిలీఫ్ ఇస్తాయి అన్నమాట ఇవి తినడం వల్ల. ఇంకా దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. చూడండి, బాగా ఫ్రై అవుతుంది కదా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇప్పుడైతే మనం నల్లేరు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. నల్లేరు కాడలు కొద్దిగా టైం పడతాయి అన్నమాట మగ్గడానికి. ఇది వేసి ఒకసారి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నల్లేరు మొత్తం అది కొద్దిగా తక్కువ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా బాగా ఫ్రై అయింది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇప్పుడైతే చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారే లోపల ఇందాక మనం ధనియాలు ఇంకా ఎండుమిర్చి అవి వేపుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని ఇప్పుడైతే కొద్దిగా మిక్సీ అయితే చేసుకోవాలి. అది మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా వెల్లుల్లి, నేనైతే వెల్లుల్లి ఎక్కువగా వేస్తున్నాను. నాకు వెల్లుల్లి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. పచ్చడిలో కూడా చాలా బాగుంటుంది. దాంట్లోనే చింతపండు ఇంకా సాల్ట్, పచ్చడికి సరిపడేంత సాల్ట్ని ఇప్పుడు ఒక్కసారి వేసాను. దాంట్లో ఈ నల్లేరు వేసుకొని ఇంక ఇది మళ్ళీ మిక్సీ చేయాలి. నేను మొత్తం ఒకసారి వేయట్లేదు, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీచుగా వచ్చేస్తుంది అనమాట, ఇంకా నలగదు మిక్సీ. అందుకని 2 బ్యాచెస్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేసి రెండోసారి కూడా కొద్ది వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్సీ అయితే చేసుకుంటున్నాను. బాగా స్మూత్గా పేస్ట్ అయిన తర్వాత దాంట్లో 2 కూడా ఒకసారి కలిపేసి మళ్ళీ 2 కలిపి మిక్సీ అయితే చేసి ఇప్పుడు దాన్ని అయితే పోపు అయితే వేస్తానన్నమాట. చూస్తున్నారు కదా, 2 కలిపి మిక్సీ చేసిన తర్వాత మన పచ్చడి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు అయితే వేస్తున్నాను. పోపు దినుసులు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసి ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఈ 4 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా పోపు వేగిన తర్వాత దాంట్లో పచ్చడి అయితే వేసుకోవాలి. పచ్చడి వేసి ఒక 2-3 మినిట్స్ ఆ పోపులో పచ్చడిని కూడా బాగా వేపండి. వేపిన తర్వాత ఇంక మన పచ్చడి అయితే తయారైపోయినట్టే. ఇంకా మన నల్లేరు పచ్చడి అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, మన హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్.